హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ బాటమ్ యాప్బార్ గురించి. సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం యాప్ని బిల్డ్ చేసుకోవడానికి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ని ఓపెన్ చేసుకుందాం. సో దానికోసం ఆండ్రాయిడ్ స్టూడియో కానీ అండ్ అలాగే విజువల్ స్టూడియో కోడ్ని కానీ ఓపెన్ చేసుకొని మనం యాప్ని బిల్డ్ చేసుకుందాం. సో నేను విఎస్ కోడ్ని ఓపెన్ చేశాను అండ్ అలాగే ఆండ్రాయిడ్ స్టూడియో ఎమ్యులేటర్ని కూడా ఓపెన్ చేశాను అనమాట. సో అండ్ అలాగే మన టెస్ట్ యాప్ని కూడా లాంచ్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనకి యాప్లో ఏమీ లేదు, జస్ట్ ఒక స్కాఫోల్డ్ని మాత్రమే, ఒక స్కాఫోల్డ్ విడ్జెట్ని మాత్రమే మనం యూజ్ చేసాం అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ స్కాఫోల్డ్లో డైరెక్ట్గా బాడీని ఇవ్వచ్చు. సో బాడీలో ఒక కంటైనర్, ఈ కంటైనర్ విడ్జెట్ని తీసుకొని ఓకే, ఇప్పుడు మనకి జస్ట్ మీకు ఏంటంటే ఆ కంటైనర్ అనేది వచ్చిందా లేదా అనేది, ఆ విడ్జెట్ వర్క్ అవుతుందా లేదా నేను జస్ట్ ఒక కలర్ ఇచ్చి కలర్ విడ్జెట్తో చూపిస్తాను అనమాట. సో కలర్స్ డాట్ రెడ్, ఎస్, జస్ట్ మన బాడీలో కూడా యాప్ బార్ కానీ ఏం లేదనమాట. జస్ట్ స్కాఫోల్డ్లో ఒక కంటైనర్ తీసుకున్నాం. ఆ కంటైనర్ విడ్జెట్లో జస్ట్ ఒక కలర్ ఇవ్వగానే మనకి కంటైనర్ ఉందా లేదా అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ కలర్ని తీసేస్తున్నా. ఓకే, ఎంతటితో మనకి క్లియర్. సో ఇప్పుడు కంటైనర్ తర్వాత మనం ఒక ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ తీసుకుందాం. సో ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ అండ్ అగైన్ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్. సో ఇప్పుడు మనం ఒక ఐకాన్ తీసుకుందాం. సో దానికోసం మనం చైల్డ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి కాబట్టి చైల్డ్ ఐకాన్ లోపల ఐకాన్స్ డాట్ యాడ్, నేను ఒక ఐకాన్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఆన్ ప్రెస్డ్ ఈవెంట్. సో జస్ట్ ఈ ఆన్ ప్రెస్డ్ ఈవెంట్ ఎందుకు యూజ్ చేస్తామో తెలుసు కాబట్టి బిఫోర్ వీడియోస్ చూడండి. మనకేంటంటే ఆన్ ప్రెస్డ్ ఇక్కడ ఫంక్షనింగ్ అనేది జరుగుతుందా లేదా అని ఇక్కడ మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఇట్స్ వర్కింగ్. సో ఇన్ కేస్ మీరు ఆన్ ప్రెస్డ్ తీసుకోకపోతే ఎటువంటి ఫంక్షనింగ్ అనేది జరగదు, ఓన్లీ చూడడానికి మాత్రమే పనికొస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఆన్ ప్రెస్డ్ ఈవెంట్ తీసుకున్నాం. సో మనం ఇక్కడ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ క్లియర్. సో ఈ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ని నేను ఇక్కడ మిడిల్కి తీసుకురావాలనుకుంటున్నాను అన్నమాట. సో కొంచెం నీట్గా కనిపిస్తుంది కాబట్టి నేను దాన్ని మిడిల్కి తీసుకురావాలనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు దానికోసం ఇక్కడ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ లొకేషన్. సో మళ్ళీ అగైన్ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ లొకేషన్ డాట్ సెంటర్ డాక్డ్. ఓకే, చూడండి మన బటన్ అనేది సెంటర్కి వచ్చేసింది. సో ఇది క్లియర్ అన్నమాట. ఇప్పుడు మనం బాటమ్ నావిగేషన్ బార్ అన్నమాట. సో మనం ఇక్కడ క్రియేట్ చేసేది ఏంటంటే బాటమ్ నావిగేషన్ బార్లో బాటమ్ యాప్ బార్ తీసుకుంటాను. బాటమ్ యాప్ బార్. సో ఈ బాటమ్ యాప్ బార్ లోపల ఇక్కడ నేను ఒక చైల్డ్ తీసుకొని ఈ చైల్డ్లో రో విడ్జెట్ తీసుకుంటున్నాను అనమాట. సో రో విడ్జెట్ ఎందుకంటే బాటమ్ యాప్ బార్ మనం ఇక్కడ ఐకాన్స్ని నేను సెట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ యాప్ బార్ మనం రో తీసుకొని ఐకాన్స్ని కానీ టెక్స్ట్ని కానీ మీ ఇష్టం ఏది కావాలంటే అది మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. కావాలంటే ఐకాన్ ప్లస్ టెక్స్ట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఐకాన్స్ని తీసుకుంటున్నా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇక్కడ
రో అనే విడ్జెట్ని తీసుకుంటున్నాను. రో ఎందుకంటే రో తెలుసు కదా మనకి, ఇలా స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం ఇచ్చే ఐకాన్స్ 1 బై 1 ఇలాగా సైడ్ బై సైడ్ రావాలి కాబట్టి మనం రో విడ్జెట్ని తీసుకుంటున్నాం అనమాట. సో నేను రో విడ్జెట్ తీసుకుంటున్నా. రో విడ్జెట్ లోపల చిల్డ్రన్, ఇదైతే కామన్ అనమాట. సో చిల్డ్రన్ యాక్చువల్గా నేను నా వర్షన్లో ఇక్కడ యాక్చువల్గా విడ్జెట్ అని వస్తుంది, మీకు మ్యాక్సిమం ఆటోమేటిక్గా తీసుకోగానే ఇక్కడ మనకి విడ్జెట్ అని రావట్లేదు. సో నేను ఆ విడ్జెట్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను రో విడ్జెట్ని తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను రో విడ్జెట్ లోపల మనం ఇక్కడ విడ్జెట్లో నేను ఐకాన్ బటన్ తీసుకుంటున్నాను అనమాట. సో ఐకాన్ బటన్, సో నేను ఐకాన్ బటన్ తీసుకున్నా. సో ఐకాన్ బటన్ వచ్చేసి ఐకాన్, మళ్ళీ అగైన్ ఐకాన్, ఇప్పుడు ఐకాన్స్ డాట్ నేను హోమ్ విడ్జెట్ని తీసుకుంటున్నాను అనమాట. సో హోమ్, ఎస్ మనకి యాప్ బార్ క్రియేట్ అయ్యింది. సో ఆన్ ప్రెస్డ్ నల్ ఉంది కాబట్టి ఆన్ ప్రెస్డ్ ఈవెంట్ మనం బటన్ను ఫంక్షనింగ్ ఇవ్వాలి. సో దానికోసం క్లియర్, ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు ఒక యాప్ బార్ని క్రియేట్ చేసాం. ఆ యాప్ బార్కి మనం ఒక హోమ్ అనే బటన్ ఇచ్చాం అనమాట. ఇది కూడా మనకి వర్కింగే. సో ఫంక్షనింగ్ అనేది ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట ఈ బటన్ కూడా. సో నెక్స్ట్ ఇంకొక ఐకాన్ ఇద్దాం. సో దాన్ని మెనూ తీసుకుందాం. సో ఈ ఐకాన్ బటన్ క్లోజ్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఐకాన్ బటన్. సో మళ్ళీ ఐకాన్ బటన్, ఈ ఐకాన్ బటన్ మళ్ళీ తీసుకొని ఇక్కడ మనం నల్ దగ్గర ఐకాన్స్, సో ఐకాన్స్ డాట్ మెనూ ఐకాన్ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఆన్ ప్రెస్డ్ ఈవెంట్, దీనికి కూడా జస్ట్ క్లియర్. ఓకే, మనం బటన్స్ అయితే క్రియేట్ చేసాం అనమాట. ఇప్పుడు ఆ బటన్స్ని చూడండి మనకి జస్ట్ ఆనుకొని వచ్చినట్టు మనకి జస్ట్ పక్క పక్కన వచ్చినాయి అనమాట. సో మనం ఈ ఐకాన్ని, ఈ మెనూ ఐకాన్ని మనం తీసుకొచ్చి ఈ లాస్ట్లో పెట్టాలనుకుంటున్నాం. సో ఇప్పుడు దాన్ని ఇక్కడ లాస్ట్లో సెట్ చేద్దాం. సో దానికోసం మనం ఆ స్పేసెస్ అనేది మనం ఐకాన్స్ని ఇచ్చిన 2 ఐకాన్స్ కూడా మనకి ఆల్రెడీ హోమ్ అనేది కరెక్ట్గా ఉంది ప్లేస్, అండ్ మెనూ ఒకటి మనకి ఇక్కడ హోమ్ పక్కనే వచ్చింది కాబట్టి దీనికి ఏం చేయాలంటే దాన్ని ఇక్కడ తీసుకురావడానికి మనం ఇప్పుడు మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్ అండ్ అగైన్ మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్ స్పేస్ బిట్వీన్. సో మన ఐకాన్ అనేది వచ్చేసింది ఇక్కడికి, కరెక్ట్గా మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో అండ్ ఇప్పుడు మళ్ళీ సైజ్, మనం ఐకాన్స్కి సైజెస్ పెంచుదాం కొంచెం. సో దానికోసం మెయిన్ యాక్సెస్ సైజ్ అనమాట. సో మెయిన్ యాక్సెస్ సైజ్ అండ్ మెయిన్ యాక్సెస్ సైజ్ డాట్ మ్యాక్స్ అనమాట. సో మెయిన్ యాక్సెస్ సైజ్ డాట్ మ్యాక్స్. సో సైజ్ అనేది మనకి చేంజ్ అవ్వలేదు. ఓకే, సో దాన్ని అలా వదిలేద్దాం మెయిన్ యాక్సెస్ సైజ్. అండ్ ఇప్పుడు ఐకాన్స్కి నేను సైజెస్ని చేంజ్ చేస్తున్నాను అనమాట. సో కలర్స్ డాట్ కలర్, పర్ఫెక్ట్. ఇక్కడ కూడా కలర్
కలర్స్ డాట్ వేరే కలర్ ఇద్దాం, రెడ్. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఐకాన్ సైజ్ కూడా మార్చుదాం, సైజ్ 30. అండ్ ఇక్కడ కూడా సైజ్ 30. సో ఇప్పుడు కొంచెం మనకి పర్లేదు, ఓకే, బెటర్. మీకంటే ఇంకా కనిపించదు కాబట్టి 50. సో 50 అంటే బాగా హెవీ అయిపోయినాయి. సో 30 కరెక్ట్గా ఉంది కాబట్టి 30 ఉంచేద్దాం. సో ఓకే, లేదా 40 చూద్దాం. 40, ఓకే, 40. సో ఇప్పుడు క్లియర్గా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ షేప్ తీసుకుందాం. ముందుగా మనం కలర్ చేంజ్ చేద్దాం, ఎందుకంటే యాప్ బార్ మనకి ఇక్కడ అసలు కనిపించట్లేదు, వైట్లో ఉంది కాబట్టి మనకు అసలు యాప్ బార్ వచ్చిందా రాలేదని తెలియట్లేదు అనమాట. సో ఐకాన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో మనం ఏం చేయాలంటే బాటమ్ యాప్ బార్ లోపల ఆల్రెడీ మనం యాప్ బార్ గురించి చెప్పుకున్నప్పుడు కలర్ కూడా చెప్పుకున్నాం. సో కలర్స్ డాట్ ఆరెంజ్ కలర్, సూపర్. ఎస్, ఇప్పుడు మనకి కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట. యాప్ బార్, ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ అండ్ అలాగే ఐకాన్ బటన్స్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ఈ యాప్ బార్లో మనకి కలిసిపోయింది కదా, ఆఫ్ అనేది కలిసిపోయినట్టు ఉంది. సో ఇప్పుడు దాన్ని ఏం చేద్దామంటే జస్ట్ ఇక్కడ ఒక నాచ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆ నాచ్ అనేది మనం ఇస్తే ఆటోమేటిక్గా ఏమైందంటే ఇక్కడ ఆ స్పేస్ అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట, కొంచెం నీట్గా ఉంటుంది చూడటానికి. సో నేను ఏం చేస్తున్నాను అన్నమాట, దానికి ఫస్ట్ షేప్ తీసుకొని షేప్లో సర్క్యులర్ నాచ్డ్ రెక్టాంగులర్ అని తీసుకోవాలి. సో షేప్లో సర్క్యులర్ నాచ్డ్ రెక్టాంగులర్, సో ఇది అనమాట. ఎస్, చూడండి మనకి షేప్, ఇప్పుడు మనకి షేప్ అనేది క్లియర్గా సెట్ అయింది అనమాట ఫ్లోటింగ్ యాక్షన్ బటన్కి. సో ఇప్పుడు మనకి చూడడానికి కూడా చాలా నీట్గా బాగుందన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఆ నాచ్ మార్జిన్ అనేది పెంచాలి అనుకుంటే ఇక్కడ మనం నాచ్ మార్జిన్ తీసుకొని 5 పాయింట్స్ కానీ 10 పాయింట్స్ కానీ మీరు ఎంతైనా ఇవ్వచ్చు. చూడండి 5 పాయింట్స్ ఇచ్చాము, కొంచెం స్పేస్ అనేది పెరిగింది. సో నేను ఒక 15 ఇచ్చి చూపిస్తాను. ఎస్, చూడండి ఇప్పుడు స్పేస్ ఇంకా ఎక్కువ వచ్చేసింది అన్నమాట. సో ఇది నాచ్ మార్జిన్ అనమాట. సో మనకి 5 సరిపోతుంది. సో ఇప్పుడు మనకి క్లియర్గా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు బాటమ్ యాప్ బార్ అనేది మనం ఎలా ఉందనేది ఇప్పుడు చూసాం కాబట్టి ఒకసారి టాప్ యాప్ బార్ కూడా క్రియేట్ చేసి చూద్దాం అసలు వర్క్ అవుతుందా లేదా అని. సో ఇప్పుడు స్కాఫోల్డ్లో యాప్ బార్ టైటిల్ టెక్స్ట్, ఇప్పుడు జస్ట్ దీనికి ఏం చేద్దాం, హోమ్ అని ఒక టెక్స్ట్ ఇచ్చామన్నమాట. సో క్లియర్, మనకి టాప్ యాప్ బార్ అండ్ అలాగే బాటమ్ యాప్ బార్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇదే ఐకాన్స్ మనం టాప్ యాప్ బార్ కూడా ఇచ్చి చూద్దాం. సో మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ టైటిల్ ఇవన్నీ తీసేసి ఐకాన్ తీసుకోవట్లేదు. సో దీనికోసం మనం ఆల్రెడీ యాక్షన్స్ గురించి లీడింగ్ గురించి తెలుసుకున్నాం కాబట్టి జస్ట్ ఆ లీడింగ్ యాక్షన్స్ అనేది
ఇవ్వడానికే పాసిబుల్ అవుతుంది అన్నమాట. లీడింగ్లో ఐకాన్ ఐకాన్స్ డాట్ హోమ్. ఎస్, సేమ్ టు సేమ్. ఇప్పుడు కలర్స్ డాట్ సీన్. పర్ఫెక్ట్. ఇప్పుడు లీడింగ్ తర్వాత యాక్షన్స్, ఐకాన్, కాన్, ఐకాన్స్ డాట్ మెనూ. పర్ఫెక్ట్. ఇప్పుడు కలర్స్ డాట్ రెడ్. And size, 40. Next, size 40. పర్ఫెక్ట్. సో చూడండి ఫ్రెండ్స్, ఇదన్నమాట మనకి. ఇదేమో టాప్ యాప్ బార్ అనమాట, ఇది మెయిన్ యాప్ బార్ మనకి. సో ఇది బాటమ్ యాప్ బార్. సో మనం బాటమ్ యాప్ బార్లో ఒక ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ తీసుకున్నాం. సో ఆ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ని సెంటర్ చేసుకొని దానికి ఒక నాచ్, సో ఈ నాచ్ ఇచ్చాం అనమాట. సో ఈ నాచ్ మీకు కావాలంటే దీన్ని సైజు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో మీకు నాచ్ అవసరం లేకపోయినా నో ప్రాబ్లం, ఎలా కావాలంటే అలాగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి బాటమ్ యాప్ బార్ అనేది. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.